హాయ్ అండి, నేను మీ వేణు టైలర్ని. బ్లౌజ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. లైనింగ్ క్లాత్లు కట్ చేసి ఉన్నాయి కదా, పక్కన పెట్టుకున్నాను. హ్యాండ్ అయితే అతకటం చూపిస్తానండి మీకు. అయితే ఇది డైలీ యూస్ శారీలో బ్లౌజ్ అనమాట అండి. ఎక్కువగా డైలీ యూస్ శారీస్లోని చిన్న చిన్న ఫ్లవర్స్, చిన్న చిన్న బుటీస్ టైప్లో వస్తాయి కదండి బ్లౌజులు అయితేనే, హ్యాండ్ వర్క్ లట లేకుండానే. అటువంటి బ్లౌజులు ఇలా నేను వేసినట్టుగా నిలువ వేసుకునండి కట్ చేసుకుంటే బాగుంటాయండి. నిలువ వేసుకునే హ్యాండ్లు చాలా నీట్గా ఉంటాయండి చూడటానికి అయితేనే. చూడండి, నేను ఎలా జాయింట్ చేస్తున్నానో అలా జాయింట్ చేసుకోండి. డిజైన్స్ వస్తే మట్టుకి అవసరం లేదు, కానీ డిజైన్ వచ్చిన చోట వేసుకోవాలి. డిజైన్ రానివైతే అండి ఇలా వేసుకుంటే హ్యాండ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి, క్లాస్గా ఉంటుంది, నుడతలు రాకుండా. నేను ఎలా అయితే జాయింట్ చేసుకుంటున్నానో అలా జాయింట్ చేసుకోండి నీట్గా. చేతితో ఎక్కువగా పీక్కుండా లాక్కుండా అండి, నుగ్గులు లేకుండా సర్దుకుంటూ కుట్టు వేసుకోవాలండి. చుట్టూ కూడా దూరం కుట్టు పెట్టి వేసుకుంటే అండి కొంచెం స్పీడ్గా అవుతుంది. ఇటువంటివి కూడా జాయింట్లు ఎప్పుడు కూడా కొంచెం నెంబర్ పెద్దది పెట్టుకొని కుట్టుకోవాలండి. ఇలా అయితే మొత్తం జాయింట్ అంతా అయిపోయింది, ఎక్కడ కూడా ఒక నుగ్గు రాదండి. జాయింట్ అయితే అయిపోయింది చూడండి. బ్యాక్ సైడ్ తిప్పుతాను, ఎక్కడ నొగ్గులేదు, అంతా సమానంగా ఉంది. హ్యాండ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇటువంటి నేను ఎప్పుడు కూడా ఇలాగే వేస్తాను, ప్రతి బ్లౌజు కూడా. డిజైన్స్ తప్పించి ఇలా మొత్తం ఒకే డిజైన్లో ఉన్న క్లాత్ అయితే నిలువే తీసుకుంటారండి. కటింగ్ వచ్చి నిలువు కటింగ్ బాగుంటుందండి. నుడత రాదు, ముఖ్యంగా హ్యాండ్కి ఎక్కడ నుడత పడదు. ఎంత పొడుగు అయితే చూపిస్తామో అంత పొడుగు ఇంచులతో సహా మనకు పొడుగు చూపించేస్తుందండి. చూడండి, ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా కటింగ్ చేసుకుని చివర కుట్టు వేసుకుని, మనకు పైపింగ్ అయితే పైపింగ్ వేసుకోవచ్చు, చేతి కుట్టుకి వేసుకోవాలండి. చేతి కుట్టుకి ఈ బ్లౌజ్ అయితే చేతి కుట్టే వేయాలండి, పెద్దవారిది బ్లౌజ్ అయితేనే. అందుకని చివర కుట్టేసి దూరం కుట్టు పెట్టి మడత పెడుతున్నాను హ్యాండ్ వర్క్ కోసం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పింది ఫాలో అవ్వండి నచ్చితే కనుక.